ఒక్క అడుగుతో మొదలుపెట్టిన జనసేన ఇప్పుడు ఆ జిల్లాలో ఆధిపత్య హోదా దక్కించుకోనుందిట. 2019 ఎన్నికల్లో రాష్ట్రంలో ఒకే ఒక్క సీటుతో సరిపెట్టుకున్న పార్టీ ఇప్పుడు అధినేతకు డిప్యూటీ సీఎం హోదాతో రాష్ట్రంలో చక్రం తిప్పుతోంది. అక్కడ ఒక్క జెడ్పీటీసీ సీటుతో సంతృప్తి పడ్డ పార్టీ ఇప్పుడు ఏకంగా జిల్లా పరిషత్ పైనే జెండా ఎగరవేయబోతుందిట. టీడీపీ మిత్రపక్షం పట్టు సాధించబోతున్న ఆ జిల్లా ఏది? అదెలా సాధ్యమైంది? పశ్చిమ గోదావరి జిల్లా పరిషత్ పై జనసేన జెండా ఎగరబోతుందా అంటే అవుననే సంకేతాలే కనిపిస్తున్నాయట. ఒకే ఒక్క జెడ్పీటీసీ స్థానంతో సరిపెట్టుకున్న జనసేన జెడ్పీ పీఠంపై ఎలా కూర్చుంటుందనే వారికి దిమ్మ తిరిగే షాక్ ఇవ్వనుందట. జిల్లా పరిషత్లో మొత్తం 48 మంది జెడ్పీటీసీ సభ్యులుంటే ఒక్క వీరవాసరం మండలం నుంచి జనసేనకు చెందిన గూండా జయప్రకాష్ నాయుడు గెలిచారు. టీడీపీ కూడా ఆచంట జెడ్పీటీసీతో సరిపెట్టుకుంది. 46 మంది జెడ్పీటీసీలతో జిల్లా పరిషత్ పై జెండా ఎగరేసిన వైసీపీ ఇప్పుడు రాష్ట్రంలో ఓటమి పాలైంది. అధికారం కోల్పోవడంతో భారీ ఆధిక్యమున్న పశ్చిమ గోదావరి జిల్లా పరిషత్లో కూడా ఆ పార్టీ చేజారిపోయేలా ఉందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. పశ్చిమ గోదావరి జిల్లాలో వైసీపీకి షాక్ మీద షాక్ తగులుతోంది. ఇప్పటికే ఏలూరు జిల్లా వైసీపీ అధ్యక్షుడు ఆళ్ల నాని పార్టీకి రాజీనామా చేశారు. ఏలూరు మేయర్ నూర్జహాన్తో పాటు 19 మంది కార్పొరేటర్లు టీడీపీలో చేరడంతో ఏలూరు కార్పొరేషన్పై పసుపు జెండా ఎగరడం ఖాయమైంది. ఇప్పుడు ఇదే బాటలో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా పరిషత్పై కూడా ఎన్డీఏ కూటమి జెండా ఎగరేస్తుందని అందరూ భావించగా అనూహ్యంగా జనసేనకు ఆ పీఠం దక్కబోతుండటంతో ఫుల్ జోష్లో ఉన్నారు. ఒక్క స్థానానికే పరిమితమైన జనసేన పార్టీలోకి జెడ్పీ చైర్పర్సన్ గంటా పద్మశ్రీ చేరుతున్నారన్న ఊహాగానాలు కొంతకాలంగా వినిపిస్తున్నాయి. జెడ్పీ చైర్పర్సన్తో పాటు ఆమె భర్త జిల్లా వైసీపీ బీసీసీఎల్ అధ్యక్షుడు ఘంటా ప్రసాద్ కూడా వైసీపీకి రాజీనామా చేయడంతో ఇక జనసేనలో చేరడం లాంఛనమేనంటున్నారు. వైసీపీలో పార్టీ పదవులకు ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసిన గంటా పద్మశ్రీ జెడ్పీ చైర్మన్ పదవికి మాత్రం రాజీనామా చేయకపోవడంతో ఉత్కంఠ నెలకొంది. జెడ్పీ చైర్మన్ని టీడీపీలోకి ఆహ్వానిస్తారని అందరూ అనుకున్నా తెలుగుదేశంలో ఓ ఎమ్మెల్యేతో వారికి ఉన్న వైరం ఆ పార్టీ గుమ్మం తొక్కకుండా చేసిందని గుసగుసలు వినిపిస్తున్నాయి. దెందలూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్కి జెడ్పీ చైర్పర్సన్ భర్త గంటా ప్రసాద్ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేంత వైరం ఉంది. ఆ కారణంతోనే గంటా పద్మశ్రీ దంపతులు టీడీపీలోకి వెళ్లడం లేదని కొందరు అనుకుంటుంటే టీడీపీనే వారికి గేట్లు ఓపెన్ చేయలేదని మరికొందరు గుసగుసలాడుతున్నారు. ఈ కారణంతోనే జెడ్పీ చైర్పర్సన్ దంపతులు జనసేన పార్టీలో చేరబోతున్నారని తెలుస్తోంది. వైసీపీకి రాజీనామా చేసిన జెడ్పీ చైర్పర్సన్ దంపతులు పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేనలో చేరతామని ప్రకటించడంతో ఇక జిల్లా పరిషత్పై జనసేన జెండా ఎగరడం ఖాయమంటున్నారు. జెడ్పీ చైర్పర్సన్ జనసేనలో చేరినంత మాత్రాన జెడ్పీ చైర్మన్ పీఠం ఆ పార్టీకి ఎలా దక్కుతుందనే ప్రశ్న కూడా తెరపైకొస్తోంది. 48 మంది జెడ్పీటీసీలు, 15 మంది ఎమ్మెల్యేలు, 2 ఎంపీలు, మరో 3 ఎమ్మెల్సీలు కలిసి 68 ఓట్లతో జెడ్పీ పీఠం దక్కేందుకు మ్యాజిక్ ఫిగర్ 35 కావాలి. జనసేన బలం ఒక జెడ్పీటీసీ, 6 ఎమ్మెల్యేలు మాత్రమే కావడంతో టీడీపీ జనసేన మధ్య జెడ్పీ చైర్మన్ కుర్చీపై అంతర్గత పోరు తప్పదనే ప్రచారం జరుగుతోంది. తెలుగుదేశం పార్టీకి 11 మంది ఎమ్మెల్యేలు, 1 ఎంపీ, 1 జెడ్పీటీసీ ఉండగా వైసీపీలో ఉన్న 45 మంది జెడ్పీటీసీల్లో ఎంతమంది ఏ పార్టీలో చేరుతారన్న చర్చ జరుగుతోంది. స్థానిక సంస్థల్లో కూడా ఎన్డీఏ కూటమి భాగస్వామ్యం ఫలించి మిత్రధర్మంతో ముందుకెళతారా అన్నది హాట్ టాపిక్గా మారింది. అసెంబ్లీ ఎన్నికల్లో ఉన్నంత సమన్వయం స్థానిక సంస్థల్లో సాధ్యం కాదని, అవసరమైతే పార్టీలను కూడా పక్కన పెట్టిన రోజుల్ని గుర్తు తెచ్చుకుంటున్నారట మరికొందరు. జెడ్పీ చైర్పర్సన్ పదవిలో కొనసాగించాలని ఆ కండిషన్తోనే జనసేనలో చేరతామంటున్నారు గంటా పద్మశ్రీ దంపతులు. మెజారిటీ సభ్యులు తమ వెంటే ఉన్నారని, ఆ బలం స్థానిక సంస్థల్లో జనసేనకు కొండంతా అండగా ఉంటుందని గంటా పద్మశ్రీ ప్రసాద్ భరోసా ఇస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. పవన్ కళ్యాణ్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో వీరు జనసేనలో చేరబోతున్నారని జన సైనికులు ధీమాగా ఉండగా, మరి పశ్చిమ గోదావరి జిల్లా పరిషత్పై జనసేన జెండా ఎగురుతుందో, టీడీపీ పట్టు పడుతుందో, చైర్పర్సన్తో పాటు జెడ్పీటీసీలు ఎన్డీఏ బాట పడతారో లేదో పెరుమాళ్లకి ఎరుక.